ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము 14వ కీర్తన 1వ వచనము. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడొకడునూ లేడు. ప్రియులారా, దేవుడు లేడని చెప్పేవారు బుద్ధిహీనులు, చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయువారు, కీడు చేయువారుగా ఉంటారని వాక్యము సెలవిచ్చుచున్నది. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు సృష్టికర్త అయిన దేవుడై ఉన్నాడు. ఆది అంతమై ఉన్నాడు. ఆల్ఫా ఒమేగా అని ఆయనకు పేరు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడై ఉన్నాడు. ఆయన ఆదిలోనే ఉన్న దేవుడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడుగా ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారు రక్షణకర్తగా ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. ఆయనే ఆలోచనకర్త, సమాధానమునకు కర్త, ఆస్తికర్త, శాసనకర్త, ఆదరణకర్త, విశ్వాసమునకు కర్త, నిరీక్షణకర్త యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు నిరంతరము యుగయుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు అని వాక్యము సెలవిచ్చుచున్నది. ఆయన మారని దేవుడు, మార్పులేని దేవుడు, మార్చే దేవుడు, పాపులను నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చువాడు, మారాను మధురముగా మార్చువాడు, అంగలార్పును నాట్యముగా మార్చువాడు, మన పరిస్థితులను మార్చువాడు, మహిమగల దేవునిగా, మహిమకు అర్హుడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ప్రవచనాత్మకమైన రుజువులు కలిగిన వాడిగా, చరిత్రాత్మకమైన రుజువులు కలిగిన వాడిగా, భౌగోళిక రుజువులు కలిగిన వాడిగా, పురావస్తు రుజువులు కలిగిన వాడిగా, పునరుద్ధాన రుజువులు కలిగిన వాడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. సర్వమానవాళిని రక్షించుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. మొదటి ఆదాము ద్వారా పాపము, శాపము, మరణము వచ్చి ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు కడపటి ఆదాముగా ఈ లోకమునకు వచ్చి మన పాప, శాప, మరణములను ఆయన తీసుకొని శిలువ మ్రానుపైన మన కొరకు యజ్ఞ పశువుగా, బలి పశువుగా బలి అయి మనకు రక్షణ భాగ్యమును కలుగజేసి ఉన్నారు. పాప, శాప, మరణముల నుండి ఆయన మనకు విమోచన కలుగజేసి ఉన్నారు. శిలువలో రక్షణను సిద్ధపరిచి ఉన్నారు. సిద్ధపరచబడిన రక్షణను ప్రతి ఒక్కరూ యేసు చెంతకు వచ్చి పశ్చాత్తాపముతో నేను పాపిని ప్రభువా అని తమ పాపములను ఒప్పుకొని నన్ను రక్షించు ప్రభువా అని ఎవరైతే కోరుకుంటారో, కోరుకున్న వారికి రక్షణ ఆయన ఇచ్చే దేవుడై ఉన్నాడు. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని లేఖనము చెప్పుచున్నది. ప్రియ సహోదరి, సహోదరుడా, రక్షణ భాగ్యమును నీవు పొందియున్నావా? ఇంకా పొందనట్లయితే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. నేడే రక్షణ దినము. ఇప్పుడే నీ పాపములు ఒప్పుకొని యేసయ్యను వేడుకొని రక్షణ కోరుకొని రక్షణ భాగ్యము పొందుమని ప్రేమతో మనవి చేయుచున్నాను. దేవుడి వాక్యమును మనందరి కొరకై దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ నీవు నిజమైన దేవుడు అని తెలుసుకొని పాపములు ఒప్పుకొని ప్రతి ఒక్కరూ రక్షణ భాగ్యమును పొందుకొనున్నట్లు నీ కృపను అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇంకా ఎవరైనా ఈ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన కామెంట్స్ను కామెంట్ సెక్షన్లో పెట్టాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.